తెలంగాణ రైతులందరికీ నమస్కారం. రైతులకైతే పెద్ద శుభవార్తనైతే రానే వచ్చిందనమాట. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసాకు సంబంధించి ఎవరైతే పెట్టుబడి సాయం అలాగే బట్టలు కొత్త వస్తువులు ఏవైతే ఉన్నాయో కొనుక్కోవడానికైతే ప్రభుత్వం నుంచి అయితే మనకు పెట్టుబడి సాయం అందించడానికైతే ప్రభుత్వం అయితే సిద్ధమైతే కావడం జరిగింది. అకౌంట్లోకి 12,000 రూపాయలు జమ చేస్తున్నారా, లేక 15,000 రూపాయలు జమ చేస్తున్నారా, లేకపోతే 7,500 రూపాయలు అనేవి జమ చేస్తున్నారా, ప్రతి ఒక్క రైతుకైతే ఇదైతే ఉందో క్వశ్చన్ మార్క్ అని అయితే ఉండడం అయితే జరిగింది. మైండ్ సెట్లోనైతే చాలా స్పష్టంగా అయితే వివరించడం అయితే జరుగుతుంది. రైతు భరోసా అనేది జనవరి 26వ తారీఖు నుంచి అయితే సంవత్సరానికి 12,000 అయితే పెట్టుబడి సాయం అయితే అందించనున్నట్లు అయితే పేర్కొందన్నమాట. మనకైతే మీ అందరికైతే పెద్ద శుభవార్త అన్నమాట. మనకు ఏదైతే పంట పొలాలకు అలాగే పెట్టుబడి సాయం ఎలాగనో మనకైతే కొన్ని అవసరాలు అయితే తీర్చుకోవచ్చు అన్నమాట. మనకు ఎకరాకు 7,500 ఏదైతే ఉందో మనకైతే 12,000 రూపాయలకైతే పెంచినట్లయితే తెలుస్తుంది అన్నమాట. ఎకరాకు 12,000 ఇచ్చినట్లయితే అటు పెట్టుబడి సాయం అందుతుంది, అలాగే మనకి ఏమైనా ఇంట్లో వస్తువులు కానివ్వచ్చు, లేకపోతే మనకు బట్టలు దుస్తులకు కానివ్వచ్చు, ఇంకా వీటికైనా కూడా మనకైతే ఇంట్లో ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ నెల 26వ తారీఖు నుంచి అయితే రైతు భరోసా పథకం అయితే ప్రారంభం అయితే కావడం జరుగుతుంది. ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగానైతే కూడా దీనిపై అయితే ఒక తీర్పు అయితే ఇవ్వడం అయితే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి ఈ నెల 26 నుంచి అయితే అలాగే ఇంద్రిమ ఆత్మీయ భరోసా పథకం కూడా అమలు కానున్న విషయం తెలిసిందే. 2024లో ఉపాధి హామీ స్కీమ్లో కనీసం 20 మంది దినాలు పూర్తి చేసిన వారికి ఈ పని అంటే ఎవరైతే 20 వారాలు పనిచేసిన పూర్తి వారికి అయితే యూనిట్గా దీన్ని అమలు చేయనున్నారు. కుటుంబంలో మహిళలు బ్యాంక్ ఖాతాలో డబ్బు కానున్నాయి అన్నమాట. ఒకవేళ ఒకే ఇంట్లో అర్హులైన 2 మహిళలు ఉంటే వారిద్దరిలో ఒక పెద్ద వయసు ఖాతాలో వచ్చేసి అయితే జమ చేస్తారు. అర్హులైన మహిళలకైతే డబ్బులు అయితే అకౌంట్లోనైతే నగదు అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. చాలా స్పష్టంగా కూడా ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. ఇందుకోసం ఈ నెల రైతు భరోసాకు సంబంధించి అనమాట మనకు మొన్నట్లాగానైతే ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే జరిగాయి. అలాగే ప్రక్రియనైతే చేపట్టనున్నారు. ఈ నెల 25న అంటే రేపే జాబితాలోనైతే జిల్లాల వారీగానైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిస్తున్నారు. వాటి ఆధారంగా వ్యవసాయ యోగ్యం కాని భూములను అయితే గుర్తించి రైతు భరోసానైతే వారైతే దృష్టిలో సంబంధించి అలాగే పెట్టుబడి సాయం కూడా పూర్తిగానైతే నిషేధంగానికైతే నిలిపివేయడం జరుగుతుందన్నమాట. ఎవరైతే ఇప్పుడు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారో అన్నమాట చాలామంది అయితే మనకు దసరాకి ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ దసరాకి ఏదైతే ఉందో దసరాకి అయితే కొత్త దుస్తులు తీసుకుంటారు కాబట్టి మరి అప్పుడైతే విడుదల చేయలేదు. అల్లాడి కూడా పెట్టుబడి సాయం వేసారు. మన పంట పొలాలు అయితే కోతకు వచ్చినాయి. అల్లాడి కూడా కోసారు కూడా. తర్వాతనైతే మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రభుత్వం అయితే ఇప్పుడైతే రైతు భరోసా అనేది రిపబ్లిక్ డే అంటే మనకి ఇప్పుడైతే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట.